ఆయనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. మరొకరు ఆల్వేస్ విజనరీ. సో స్టేట్ బాగుండాలి, అభివృద్ధి చెందాలి, సంక్షేమం అభివృద్ధి రెండు జోడెద్దుల్లా ఉండాలని కాంక్షించే వ్యక్తి ఆయనే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మూడో వ్యక్తి మోస్ట్ అగ్రెసివ్ ఐకాన్. ఏదైనా సరే సూటిగా సుత్తి లేకుండా విషయం ఇది ఉంటేనే దీనివల్ల ఇలా జరుగుతుంది అని పవర్ఫుల్ గా అగ్రెసివ్ ఐకాన్ గా మారినటువంటి వ్యక్తి ఆయనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరి ఈ పవర్ఫుల్ వ్యక్తి, ఆల్వేస్ విజనరీ, అగ్రెసివ్ ఐకాన్ ముగ్గురు ఒకే చోట చేరితే ఎలా ఉంటుంది? ఆ ముగ్గురు ఒకే సభా వేదికగా గర్జిస్తే ఎలా ఉంటుంది? జన సునామీని తలపిస్తుంది. నిన్న చిలకలూరుపేట వేదికగా జరిగినటువంటి ప్రజాగళం సభ ఇదే రుజువు చేసింది. సో జనసంద్రం సునామీని తలపించి ఏ స్థాయిలో పోటెత్తిందో చూస్తే కూసాలు కదిలిపోయేంత పరిస్థితి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చింది. సో కోటప్ప కొండలో ఆ ముగ్గురు త్రిమూర్తుల్ని ఆశీర్వాదం ఉంది, దర్శించుకు వచ్చాను అని చెప్పి ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారో, ఈ ముగ్గురు త్రిమూర్తుల చల్లని చూపు, వారి సుపరిపాలన మాకు అందేలాగా చెయ్యి అంటూ కూడా ఆశగా ఆ ప్రజలందరూ కూడా నిన్న సభలో చూసిన ఆర్ద్రత స్పష్టంగా కనిపించింది. ఎస్, జనగణమంతా గర్జిస్తే ఎలా ఉంటుంది అంటే, నిన్న ప్రజాగళం గర్జించిన సభ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు గారు మాట్లాడిన ఆ ప్రసంగాల తీరు చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ముగ్గురు కాంక్ష ఒకటి. ప్రధానమంత్రి గారి మోదీ గారి స్పీచ్ మనం జాగ్రత్తగా గమనిస్తే, అభివృద్ధి, ఆంధ్ర కోసం ఓటెత్తండి, అభివృద్ధితోనే పూర్తి స్థాయిలో సాధ్యమవుతుంది, అది కూటమితోనే సాధ్యమవుతుంది, అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుందని చెప్పి చాలా స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే చంద్రబాబు కూడా ఎప్పుడూ కూడా ఆయన అక్కడ ఎలా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి ప్రధానమంత్రికి ఆంక్షిస్తారు, ఇక్కడ కూడా వికసిత ఆంధ్రప్రదేశే తన లక్ష్యంగా, తన విజన్ గా ఆయన కూడా పూర్తి స్పష్టంగా ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇందాక నేను అన్నట్టు ప్రజలందరూ కూడా ఆ త్రిమూర్తుల్ని ఆర్ద్రతో చాలా ఆశగా చూస్తున్నారు అన్న విషయాన్ని ఆయన తన తొలి పలుకుల్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. పితృదేవతలు ఎలా అయితే హిమాలయాల్లో వచ్చే గంగ కోసం చూస్తారో, ప్రధానమంత్రి రాక కోసం కూడా ఏపీ ప్రజలు అలాగే చూస్తారంటూ చేసినటువంటి అభివర్ణన ప్రజల్లో ఉన్నటువంటి, ప్రభుత్వంపై ఉన్నటువంటి నిరసనకి అద్దం పట్టింది. మొత్తంగా చూస్తే నిన్న జరిగినటువంటి సభ అనేక సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. సో పూర్తి స్థాయిలో కుప్పకూలిన రాష్ట్రాన్ని కలిసి నిలబెడతాం అని చెప్పి వాళ్ళు చెప్పిన సందేశం ప్రజల్లోకి సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా చేరిపోయింది. మరొక పక్కన ఎట్లాగైనా సరే ఇది ఫెయిల్ 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 అనే సందేశాన్ని రుజువు చేయాలని చేసినటువంటి అధికార పార్టీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ప్రజలు చాలా చక్కగా ఆఖరి ప్రసంగం వరకు కూర్చుని నిలబడి చూశారు. సామాన్యంగా ఒక ప్రసంగం హిట్టా ఫట్టా లేదా దాన్ని ఎలా బారీజ్ వేయాలి, దాన్ని పోస్ట్ మార్టం ఎలా చేయాలి అన్నప్పుడు జన సందోహాన్ని, వాళ్ళు వింటున్న శైలిని, తీరుని చూడాలి. అలాగే అధికార పార్టీ చేస్తున్నటువంటి కుట్రల్ని కూడా బారీజ్ వేసుకుని చేయాలి. 11 నిమిషాలు నిన్న మైకులు కట్ చేశారు. సో చంద్రబాబు పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ఒకసారి, ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఇలా ప్రసంగాలు కట్ చేస్తే దానికి సంబంధించిన అంశం విషయంలో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంకా హైలైట్స్ విషయంలో ఇండియా ట్రెండ్స్ లో ప్రజాగళానికి ప్రథమ స్థానం లభించింది. సో అమరావతి నినాదం మారుమోగింది. ఎన్డీఏ కూటమి ఐక్యతను ఈ సభ చాటి చెప్పింది. మరి మొత్తంగా చూస్తే ఈ జరిగినటువంటి సభ నిజంగా ప్రజల్ని ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపించింది, ముగ్గురు చేసినటువంటి ప్రసంగాలు బలంగా ప్రజల్లోకి తాకాయా, ఎందుకు అధికార పార్టీ ఈ స్థాయిలో ట్వీట్స్ తో, ప్రెస్ మీట్లతో బెంబేలెత్తిపోయి గంగవెర్రలు ఎత్తుతూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది రాబోయే ఏపీ ఎన్నికలు వస్తున్న వేళ మరి మొత్తానికి ఇది ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతోంది. అలాగే సిద్ధం సభలో అక్కడ గ్రాఫిక్స్ మ్యాట్లు వేసి ప్రజలు మోసం చేసినట్టుగా కాకపోయినా ఇక్కడ చాలా చక్కగా ప్రజలు ఏ స్థాయిలో వచ్చారు అన్నది స్పష్టంగా కనిపించిన వేళ మొత్తం మనం నిన్న జరిగినటువంటి సభ తీరుతెన్నులు, అధికార పార్టీ ఎందుకు ఉలిక్కి పడుతోంది అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు అనలిస్ట్ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు స్టూడియోలో. బీజేపీ నుంచి వినీష్ రెడ్డి గారు, జనసేన నుంచి దాసరి కిరణ్, టీడీపీ మరి కాసేపట్లో జాయిన్ అవుతుంది.
వినేశ్వర్ రెడ్డి గారు మీతో ప్రారంభిస్తాను నేను, ఎందుకంటే సభ అందరి చూపు నిన్న ప్రధానమంత్రి మోదీ గారి మీదే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మీరే హీరో నిన్న. సో ఏం చెప్తారు సభ గురించి, నిన్న జరిగిన తీరుతెన్నులు, వచ్చిన రెస్పాన్స్? విజయ్ గారు, ముందుగా మీకు ఏవిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న ప్యానలిస్ట్ అందరికి నా నమస్కారం. సభ ఆద్యంతము చూశారు మీరు, ఎంత ఉత్సాహంగా జరిగిందో. అన్నిటికన్నా గమనించాల్సిన విషయం ఏంటంటే, మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి ఆ లైట్ కరెంటు స్తంభాల మీద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మీరు దయచేసి అందరూ కిందికి దిగండి, ఆప్కా జాన్ కా బహుత్ కీమత్ హే అన్నారు. అంటే మీ ప్రాణాలకు చాలా విలువైనవి. అది ఎంతో మంది హృదయాలను హత్తుకుంది విజయ్ గారు. ఇప్పుడు మోడీ గారు హీ వర్క్స్ విత్ హార్ట్ అని అంటారు, అంటే హృదయపూర్వకంగా పనిచేసే వ్యక్తి అని మరొకసారి నిరూపణ అయ్యింది. ఇంకొకసారి మైకుల మీద కూడా పడుతున్నప్పుడు నేను మీకు నా పట్ల ఉన్న ప్రేమను అర్థం చేసుకోగలను. మై సమజ్ సక్తా హూ ఆప్కే ఆదర్ హమ్కే లియే, లేకిన్ ఏ సభ విజయవంతం హోనే కే లియే ఆప్ తోడా ఆగే దూర్ జానా హై అని రిక్వెస్ట్ చేశారు. మీరు కానీ ఈ సభ సక్సెస్ కావాలంటే మైక్ సెట్ల మీద కొంచెం దూరంగా జరగండి అని. అది దట్స్ వాట్ మేక్స్ మోడీ గారు డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఆయన ప్రతి వ్యక్తి గురించి కూడా ఆలోచించి తీసుకోవడం, అది చాలా హృదయాలకు హత్తుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గత 5 ఏళ్ల సంవత్సరంలో ఎన్నో డైరెక్ట్ ఇబ్బందులు, ఇండైరెక్ట్ ఇబ్బందులు ఫేస్ చేశారు. దాని గురించి వికసిత ఆంధ్రప్రదేశ్ మన అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మోడీ గారి లక్ష్యం ఒకటేనండి, 2027 కల్లా మనం ఒక $5 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలి, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. అది ఎలా సాధ్యం అవుతుంది? వికసిత్ భారత్ ఏర్పడాలంటే అన్ని రాష్ట్రాలు కూడా వికసిత్ రాష్ట్రాలుగా మారాలి. సో వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా మారడానికి మనం 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. సో ఎన్డీఏ కూటమిని గెలిపించండి. మీరు ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే పైన కూడా భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తుంది, కింద కూడా ఎన్డీఏ కూటమి ద్వారా డబుల్ ఇంజన్ సర్కార్ లో వికసిత భారత్ లక్ష్య సాధనలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడుతుంది అని చాలా స్పష్టమైన మెసేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు యావత్ 3 పార్టీల క్యాడర్ కు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా 3 పార్టీల క్యాడర్ లో కూడా ఎంతో ఉత్సాహం నెలకొలింది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మీకు ఇంకొకటి కూడా ఆయన చెప్పారు, చాలా మంది అంటుంటారు ఆంధ్రప్రదేశ్ కి ఏం చేసింది భారతీయ జనతా పార్టీ అనేది. ఆయన చాలా స్పష్టంగా, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, 11 ఇన్స్టిట్యూట్స్ పేర్లు, ఆయన మాట్లాడిన పేర్లు కూడా చూడండి మీరు. IIIT కర్నూలు అన్నారు. చాలా మంది కర్నూలు ని ఈవెన్ తెలంగాణ, కర్ణాటక వాళ్ళు కూడా కుర్నూలు అను అట్లా ప్రొనౌన్స్ చేస్తుంటారు. ప్రతి పేరు కూడా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం అనర్గళంగా చెప్పుకుంటూ వెళ్లారు. అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ కు ఏమి ఇచ్చారు అనేది కూడా, ఏం అభివృద్ధి చేశామనేది ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి హృదయపూర్వకంగా అబ్జర్వ్ చేసినట్టు వచ్చినట్టే కదా టక్కటక్క చదివేశారు. డెఫినెట్ గా ఇప్పుడు మీరు కర్నూలు కాబట్టి మీ ప్లేస్ మీద మీకు అభిమానం ఉంటది, మీరు కనెక్ట్ అయ్యారు, ప్లేసెస్ వాళ్ళు కూడా అలాగే కనెక్ట్ అవుతారు. అంటే కుర్నూలు అనేస్తారు, కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి పేరు కూడా ఆయన, అది ఒకటే కాదు కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడ, ఎయిమ్స్ మంగళగిరి, ఎంత స్పష్టంగా చెప్పారంటే దట్ షోస్ ఈజ్ రీసెర్చ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత క్షుణ్ణంగా పరిశీలించి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్సే కాదు, మీరు చూస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మేము 10 లక్షల ఇల్లు ఇచ్చాము, జల్ జీవన్ మిషన్ ద్వారా మేము యాక్చువల్ గా కోటి ఇళ్ళకి ఇద్దాం అనుకున్నాము, కానీ 30 లక్షలకి ఇవ్వగలిగాము నిజానికి. అది కూడా చెప్పారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ కి మనం ఏం చేయగలిగాము అనేది. ఇదంతా విన్న ప్రజలకు ఏమనిపిస్తుంది, లాస్ట్ 5 ఏళ్లలో ఇటు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు అమలు చేయలేదు. ముఖ్యంగా నవరత్నాలు అంటారు కానీ దాంట్లో మద్యపాన నిషేధం పెద్ద హామీగా అప్పుడు చేశారు ప్రధాన ముఖ్యమంత్రి. నాకు ఇంకా గుర్తుంది, దేని కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, నేను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తాను, దఫల వారీగా ఓన్లీ 5 స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తానన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కుటుంబాలు విచ్ఛిన్నం అవడం కాదు, బ్రతుకులు విచ్ఛిన్నం అవుతున్నాయి లో క్వాలిటీ లోకల్ మేడ్ లిక్కర్ వల్ల. అదే విధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మేము ఎత్తేస్తాము అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కాదు, మీరు కనీసం 5వ తేదీలో కూడా జీతాలు పెన్షన్లు వచ్చే పరిస్థితి లేదు. అది విధంగా రాజధాని ఆ రోజు చాలా క్లియర్ గా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీలో చెప్పారు, ఎలక్షన్ టైంలో చెప్పారు, నేను ఆ రాజధానిని ఎక్కడికి తరలించట్లేదు, ఇల్లు కూడా ఇక్కడే ఉంది అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పిల్లలకి మామూలుగా MCQs క్వశ్చన్స్ ఉంటాయి కదండి, మీ రాష్ట్ర రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ అనే కాదు, దేశంలో ఎక్కడన్నా
వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆన్సర్ చేయలేని పరిస్థితి. మీరు చేయలేరు, నేను చేయలేను, ఎవరు చేయలేరు. ఎక్కడ ఇప్పుడు ఎంసీక్యూ క్వశ్చన్ ఉంది అనుకోండి, ఈవెన్ ఐఏఎస్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో కూడా పాపం వాళ్ళకు కూడా అర్థం కాదేమో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏం రాయాలి అనేది. అటువంటి స్థితికి మన రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు. మీరు ఒకవైపు మేము ఆదాయం బాగుంది, వనరులు బాగున్నాయి, జిఎస్జిడిపిలో 13% సాధించామంటారు. ఇంకొక వైపు చూస్తే కనీసం పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ పెడతారు కదా, వాళ్ళకు కూడా వేతనాలు చెల్లించలేని పరిస్థితి. కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు ఉంటారు, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కాదు వినుష గారు, ఇక్కడ ఒక పాయింట్ నేను స్ట్రైట్ అడగాలనుకుంటున్నా. మీరు అసలు ప్రజల మీద చూపిస్తున్న అరాచకాన్ని, వివిధ వర్గాలు ఫేస్ చేస్తున్న అరాచకాన్ని ఇన్ని రోజులు మాట్లాడారు, నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కానీ నిన్న సభా వేదికగా అధికార పార్టీ మీ మీద చూపించిన అరాచకం కళ్ళకి కనపడింది కదా. 11 నిమిషాలు పవర్ కట్. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సంబంధించి చాలా ప్రాంతాల్లో పవర్ కట్. 11 నిమిషాలు మోదీ గారు మాట్లాడుతుంటే, ఒక దేశ ప్రధాని ప్రజలకి సందేశాన్ని ఇస్తుంటే కళ్ళు కొట్టి పవర్ కట్స్ అంటే మీరు చెప్తున్న అరాచకం మీ మీదే ప్రదర్శించారు నిన్న. దీన్ని ఎలా అబ్జర్వ్ చేశాను విజయ్ గారు. అంటే ముందు నుంచి సభ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఫేస్బుక్ లైవ్స్ ఇట్లా డిజిటల్ మీడియా ద్వారా నేను చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఎప్పుడు కూడా కట్ కాలేదు, కంటిన్యూస్ గా. అంటే ముందు బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా అక్కడ వేదిక మీద ఉన్న నాయకులు, అప్పుడు ఎప్పుడు కట్ కాలేదు. అలా మోడీ గారు రాగానే కట్ అవ్వడం అంటే అలా వచ్చారు. ఫస్ట్ ఎవరైతే మైక్ తీసుకొని మాట్లాడుతున్నారో వెంటనే కట్ అయిందంటే అది యాదృచ్ఛికం అనుకోవాలా? వాళ్ళు వచ్చింది కదా మొత్తం. నిన్న పవర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడితే చాలా చోట్ల విద్యుత్ సరఫరా లేదండి అని చెప్పారంటే అసలు మీ సభలో మీది కూడా కట్ చేసినట్టేగా 11 నిమిషాలు. యాదృచ్ఛికం కాదండి, చూసే వాళ్ళకి అర్థం అవుతుందనే చెప్తున్నా. అంతకు ముందు గంట పాటు మిగతా నాయకులు అందరూ మాట్లాడుతున్నప్పుడు కట్ గాని పవర్ ఉన్నట్లుండే అప్పుడే కట్ అవడం అంటే ఇదే కదా. ఇందుకే కదా మోడీ గారు చెప్పారు మన రాష్ట్రం బాగుపడాలంటే. ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ అందుకే ఇచ్చారు, మీరు ఎన్డీఏ కూటమి వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. అండ్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ మంత్రులు ఒకరితో ఒకరు ఈ విధంగా ఈ కరప్షన్ ఇటువంటి అరాచకాలలో పోటీ పడుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్లకు చాలా క్లియర్ గా నరేంద్ర మోడీ గారు అప్పీల్ చేయడం జరిగింది, అంటే రిక్వెస్ట్ చేయడం, నివేదించడం జరిగింది. మీరు పైన నన్ను గెలిపించండి, కింద ఎన్డీఏ కూటమిని గెలిపించండి. మనము దేశాన్ని ఒక వికసిత భారత్ గా తీసుకెళ్లే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ను కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ గా మారుస్తాము. ఇంకా కోటప్ప కొండ మీద త్రిమూర్తుల ఆశీర్వాదం కూడా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సహజ వనరులు ఉన్నాయి విజయ చంద్రిక గారు. కానీ ఈ 5 ఏళ్లలో నేను సంక్షేమం చేస్తున్నాను అంటూ సంక్షేమం ముసుగులో ఆంధ్రప్రదేశ్ ని అప్పుల పాలు చేసి, అభివృద్ధి నుంచి పూర్తిగా దూరం చేసి, ప్రతిపక్షాల మీద అరాచకాలు చేస్తున్న ఈ ప్రస్తుత ప్రభుత్వానికి ఈ రోజు మోడీ గారి సభ మేలు కొలుపు. ప్రజలు తీర్పు ఇస్తారు మనకు జూన్ 4th. అటువైపు ఎన్డీఏ కూటమికి 400 పార్ సీట్లు గ్యారంటీ, ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం గ్యారంటీ. రైట్ యా, ఒకసారి మనం ఎనలిస్ట్ తో కూడా మాట్లాడదాం. ఎందుకంటే వారి వర్షన్ ఎలా ఉంది, ఎందుకంటే పార్టీస్ మీరందరూ చెప్తున్నారు ప్రజలకు రీచ్ అయిందని అంటున్నారు. ఎస్, మనతో పాటు టీడీపీ నుంచి కూడా నజీర్ గారు జాయిన్ అయ్యారు. ఆయన 2వ జాబితాలో కూడా గుంటూరు ఈస్ట్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆయన పేరు అనౌన్స్ చేయడం జరిగింది. నజీర్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. యా, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. మీతో మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి అనలిస్ట్ తో మాట్లాడి. డివి శ్రీనివాస్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏం చేశాము క్లియర్ గా ఏపీకి చెప్పారు, అరాచకం ఏ స్థాయిలో ప్రబలిందో చెప్పారు. సో నిన్న జరిగినటువంటి 3 పార్టీల కూటమి సభ ఇంపాక్ట్ ఎలా ఉంది, ఈ సభ ప్రజల మీద ఎటువంటి ప్రభావం ఉంది, అధికార పార్టీ మీద ఎటువంటి ప్రభావం ఉంది? అందరికీ శుభోదయం. ఆంధ్రప్రదేశ్కి శుభదినాలు. నిన్న బొప్పూడి సభ అదొక భరోసా సభ, దాన్ని ఒక విశ్వాస సభగా చూడాలి. ఎందుకంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజల్లో భద్రత లేకుండా పోయింది. అభద్రత, అశాంతి, భవిష్యత్తుపై భరోసా కోల్పోయినటువంటి ప్రజలకు నిన్న ప్రధాని మోడీ బొప్పూడి సభ ద్వారా ఒక గొప్ప భరోసా కల్పించినట్టుగా మనకి కనపడింది. అదేవిధంగా తెలుగుదేశం అధినేత, జనసేన అధినేత ప్రసంగాలు కూడా మనం చూసాం. జెండాలు వేరైనా మా ముగ్గురి ఎజెండా ఒకటే అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రసంగం కూడా ప్రజల్లో ఆలోచన పెంచేదిగా సాగింది. అట్లాగే జనసేనాని ఇక ఆయన ఊరిమే ఉత్సాహం మనం చూసాం.
ఏది జనం కూడా అలాగే తరలి వచ్చారు. మనం గతంలో ఆ మేదరమెట్ల ఎక్కడో ఆ సిద్ధం సభలు దీనికి పోలిస్తే ఇక్కడ గ్రీన్ మ్యాట్లు ఏం లేవు. ఇక్కడ అదేదో జిఎఫ్ఎక్స్ అదేంటి మాయాజాలమేమీ లేదు. జనం స్వచ్ఛందంగా తరలి రావటం అంటే అదొక తిరుగుబాటు సభగా కనపడింది. ఏది ఇప్పుడు మేడం గారు ఏమన్నారు, వికసిత ఆంధ్రప్రదేశ్ కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ అది తరువాయి, ముందు బతుకు ఆంధ్రప్రదేశ్ కావాలా. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జనజీవనమే అతలాకుతలమైపోయిందన్నమాట. నిన్నటి సభని మనం ఫస్ట్ షాట్గానే చూడాల. అంటే ఎన్డీఏ కూటమి గెలుపు, వైసీపీ ఓటమి ఖాయంగా చూడొచ్చా దీని ద్వారా? ఇంకా ఆ జనమే మనకి కనిపించారు కదా, ఆ ప్రభంజనం దాని స్పష్టంగా కనపడుతోంది కదా. వరుసపెట్టి వైసీపీ వాళ్ళంతా నీకు టీవీ ఛానల్లోకి వచ్చేసి మాట్లాడటం, ఆ ట్వీట్లలో వాళ్ళ యొక్క వైబ్రేషన్స్, రాబోయే గెలుపు ఎవరిదో అక్కడే డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి 2019 2 ఉత్పాతాలను మిగిల్చింది. ఇది కోవిడ్-19 ప్రపంచాన్నే వణికిచ్చేసింది, జగన్ 19 ఆంధ్రప్రదేశ్ని వణికించేసింది అనమాట. దానికి నీకు తెలుసు ఏది కోవిషీల్డ్ లేకపోతే కోవాక్సిన్ ఫస్ట్ షాట్ అనమాట. ఇదేంటి ఎన్డీఏ షీల్డ్, దీన్ని ఎన్డీఏ వ్యాక్సిన్. మరి ఏపీ ప్రజలకు ప్రధాని మోడీ ఫస్ట్ షాట్ అనమాట ఇది. ఇంకా తర్వాత మళ్ళీ సెకండ్ షాట్ ఉంటుంది, బూస్టర్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇది కరోనా మహమ్మారి కన్నా కూడా ఎక్కువ నష్టం చేసింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆస్తుల విలువలు పడిపోయాయి, భూ కబ్జాలు పెరిగిపోయాయి, హత్యలు, కిడ్నాప్లు. పవన్ కళ్యాణ్ స్పీచ్ మనం విన్నాం, ఏ విధమైనటువంటి విధ్వంసం అక్కడ జరిగిందో క్లుప్తంగా స్పష్టంగా చెప్పేశారు. 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని, కానీ ఇసుకలో ఎంత కుంభకోణం జరిగింది, ఎంత అవినీతి జరిగింది, ఆ మద్యం ఎలా ఆ స్కామ్ జరిగింది, స్పష్టంగా ఒక్కొక్కటి ఆయన వివరంగా చెప్పేశారు. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా అన్నారు కదా, ఏంటి మంత్రులు పోటీ పడుతున్నారు అవినీతి కుంభకోణాల్లో అని చెప్పారు. అవినీతి కుంభకోణాల్లో మంత్రులు పోటీ పడుతున్నారనే మాట అది నేను సాక్షి చూశాను. ఇవాళ ప్రధాన స్పీచ్లో ఏది హైలైట్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా అని చూస్తే వాళ్ళు ఏది హైలైట్ చేశారు, షర్మిల కాంగ్రెస్ జగన్ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పి బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. అంటే ఏంటి, షర్మిల వైబ్రేషన్స్ కనపడుతున్నాయి అన్నమాట. అంటే ఏంటి, ప్రధాని మోడీ ప్రసంగం మొత్తం తీసుకోకుండా కేవలం అన్న కాంగ్రెస్ చెల్లి కాంగ్రెస్ ఒకటే అన్న అదే హైలైట్ చేశారంటే చెల్లి వల్ల అన్న కాంగ్రెస్ ఓట్లు ఎక్కడ చీలిపోతాయా అనే భయం ఇవాళ వాళ్ళు హైలైట్ చేసినటువంటి ఆ స్పీచ్లో కనపడుతుంది అనమాట. ఇప్పుడు షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటు చీలుతుందని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. షర్మిల వల్ల జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనేది ప్రధాని మోడీ అభిప్రాయం. ఏది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు ఆమెకు ఎక్కడ వెళ్తుందన్న దీంట్లో ఆయన అంటే వీళ్ళకి తెలుసు కదా షర్మిల ఏ ఓట్లు చీలుస్తుంది, జగన్ అనుకూల ఓట్లనే చీలుస్తుంది కాబట్టి దాన్ని హైలైట్ చేసి వాళ్ళు ఏదో తాపత్రయపడ్డారు. ఏదైనా బొప్పూడి సభ మాత్రం ప్రజలకు మాత్రం పూర్తి భరోసా ఇచ్చింది, ఒక భవిష్యత్తు పైన భద్రతనిచ్చే సభగా మనం చూడాలా. రైట్, టీడీపీతో కూడా మాట్లాడదాం. సో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నజీర్ గారు, సో కాబోయే ఎమ్మెల్యే గారితో కూర్చున్నామా మేము? నజీర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ కి స్వాగతం. సో ఏంటి, ఎలా ఉంది నిన్న మీరంతా, మీరు లోకల్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సభ హిట్ అనేది వినిపిస్తోంది. సో ఏం చేస్తాము అభివృద్ధి కోసం ఓటెత్తండి అని మోదీ గారి పిలుపు, కుప్పకూలిన రాష్ట్రాన్ని నిలబెడతామని ఇటు చంద్రబాబు గారి పిలుపు. సో స్పష్టంగా ఎవరు చెప్పాల్సిన మెసేజెస్ వాళ్ళు చెప్పారు. సో ఏంటి ఈ సందర్భంగా ఏం చెప్తారు మీరు సభపై? ముందుగా మీకు అలాగే ప్యానల్ స్పీకర్స్ అందరికీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు నిన్న జరిగినటువంటి ఏదైతే ఒప్పిడి సభ ఉందో ప్రజాగళం అంటే ప్రజల్లో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏం ఆలోచిస్తా ఉన్నారు, వీళ్ళ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు
అలయన్స్ లో ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తా ఉన్నారో ప్రజల నాడిని పట్టుకున్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా ఆ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో మోడీ గారు మాట్లాడినా, జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా సంక్షేమం పేరుతో ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడతా ఉందో ప్రతి ఒక్క విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. సంక్షేమాన్ని ఒక సంక్షోభంగా మార్చింది. అంటే దాదాపు గత ప్రభుత్వంలో ఎటువంటి అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనేక పథకాలు వచ్చేటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు సంక్షేమాన్ని కూడా పక్కదోవ పట్టించేటువంటి విధంగా కరెంటు బిల్లు 300 యూనిట్లు వచ్చినాయని, అమ్మఒడి చదువుకునేటువంటి పిల్లలకి అమ్మఒడి కూడా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి, 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధురాలకి పెన్షన్ కట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక కరెంటు బిల్లు ఇంట్లో 3, 5, 6 సంతానం ఉన్నటువంటి ఇంటికి ఒక 300 కరెంట్ యూనిట్ వస్తే ఆ ఇంట్లో చదువుకునేటువంటి వ్యక్తికి కూడా కొట్టగొట్టేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి సభను ఉద్దేశించి చెప్పడం జరిగింది ఏ విధంగా ఈ రోజు రాష్ట్రం ఇబ్బంది పడతా ఉంది, లిక్కర్ కి సంబంధించినటువంటి ట్యాక్స్ రెవెన్యూస్ ని ఏ విధంగా రాబోయేటువంటి ఆదాయాన్ని, ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయాన్ని ప్రభుత్వం ఎస్కార్ట్ చేసిందో అందరం కూడా చూడాలని చెప్పి సభ ద్వారా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కలెక్టర్ ఆఫీసు, అలాగే రైతు బజార్లు కానీ ఇటువంటి ప్రభుత్వ ప్రాపర్టీస్ కూడా ఈ రోజు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఏ విధంగా దివాళాకోరు ప్రభుత్వం నడుస్తా ఉందో ప్రజలకు అలాగే మోడీ గారికి కూడా వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి దుస్థితి, ఫైనాన్షియల్ కాన్సెప్ట్ లో కానీ సంక్షేమ చేస్తున్నాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఎలా ప్రజల్ని మభ్యపెట్టి సంక్షోభం వైపు తీసుకుని వెళ్తా ఉందో అన్ని విషయాలు కూడా ప్రజల గళాన్ని వినిపించేటువంటి కార్యక్రమం ఈ సభ ద్వారా జరిగింది. ఈ కలయిక ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి రీఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఏదో సాదాసీదాగా ఒక పొలిటికల్ పార్టీయో లేకపోతే ఒక కూటమియో అధికారంలోకి వచ్చినటువంటి కూటమిగా రాష్ట్ర ప్రజలు భావించట్లేదు. వాళ్ళందరూ కూడా ఇది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక గుడ్ సైన్ గా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజల ఆలోచన కూడా అటువైపే నడుస్తా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, నరేంద్ర మోడీ గారు రాబోయేటువంటి రోజుల్లో భారతదేశానికి అభివృద్ధి చేయడానికి ఎటువంటి ప్రణాళిక ఉన్నాయో ఆయన కూడా చెప్పడం జరిగింది. ప్రాంతీయ ఆలోచన, ఆస్పిరేషన్స్ ఆఫ్ రీజనల్ స్టేట్స్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది నేషన్, ఈ రెండుని కలయికతోనే ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ కి ఫ్యూచర్ కావాలంటే తప్పకుండా ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ కూడా పట్టం కట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి చేయాల్సినటువంటి పనులు ఏంటనేది సభ ద్వారా ప్రజలకు కూడా అర్థమైంది. ఈ రోజు సభ ఎంత సక్సెస్ అయిందనే కారణం ఎందుకంటే చూసాం, ఒక వేదిక ద్వారా ఈ రోజు రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా వందలాది, వేలాది, లక్షలాది మంది ఆ సభను జయప్రదం చేసినటువంటి పరిస్థితులు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ముఖ్యంగా మైనారిటీ వర్గాల్లో కూడా ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో మైనారిటీలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ముందుకొచ్చినటువంటి పరిస్థితి. రైట్. అంటే నజీర్ గారు, ఈ మైకుల కట్, పవర్ కట్ల గోల్ ఏంటి? నిన్న 11 నిమిషాలు గుంటూరు, బాపట్లలో పవర్ కట్ అయిందని అంటున్నారు. అంటే ఏమైనా ఉద్దేశపూర్వకంగా జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే ఈ పవర్ కట్ల అంశం ఎందుకు నిన్న చర్చనీయాంశమైంది? లేదా కళ్ళు కొట్టినాయా మీ సభ అంటే ఎవరికన్నా? ముఖ్యంగా నిన్న పవర్ కట్ అనేది నిజంగా చాలా బాధాకరం. మోడీ గారి సభకి ఈరోజు అటువంటి పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన కూడా ముమ్మాటికి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది, మీకు పబ్లిక్ కు సంబంధించినటువంటి ఈవెంట్స్ నిర్వహించడంలో మీరు చాలా రోజుల నుంచి వెనకబడి ఉన్నారు కాబట్టి, ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో వెనకబడి ఉన్నారు కాబట్టి ఈ సభలో ఈ విధంగా మైక్ వల్ల ఇబ్బంది జరుగుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ కి సాక్షాత్తు మోడీ గారు చెప్పారు. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ ఎప్పుడు జరగలేదనే విషయాన్ని ఆయన కూడా గ్రహించారు. అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి సభల్లో ఇంత వేలాది, లక్షలాది మంది ఒక చోట చేరుతారు అని చెప్పి ఎవరు కూడా ఊహ కూడా అందనటువంటి పరిస్థితులు. ముఖ్యంగా
పల్నాడుకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ దీంట్లో ఫెయిల్ అయిందనే విషయాన్ని మోడీ గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సభల కన్నా ఇదే నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా జరిగింది. వందలాది లక్షలాది మంది ఇక్కడ చేరారు. అనుకున్న దానికన్నా 2-3 రెట్లు ప్రజలు ఈ రోజు ఆ మీటింగ్స్ లో పాల్గొనడం జరిగింది. నిన్నటి సభలో ఆ సభ ద్వారా మైక్ దగ్గరికి క్రౌడ్ ఎక్కువైపోయి అదంతా ఫోర్స్ అవ్వడం వల్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పూర్తిగా క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోవడం వల్లే ఇటువంటి దుస్థితి వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అందుకని మోడీ గారు తన స్పీచ్ ద్వారానే చురకలు కూడా అందించడం జరిగింది. కలిసి రావడం, సో అన్నిటికీ సూత్రధారి పాత్రధారి చక్కగా ఉన్నారు. గంగమ్మ గంగోత్రి అంటూ నిన్న స్టార్ట్ చేశారు. సో ఏంటి, ఎలా అనిపించింది మీకు? అందరికీ నమస్కారం అండి. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగిన మీటింగ్ నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఏ రాజకీయ పార్టీ ఎక్కడా కూడా దేశవ్యాప్తంగా గాని రాష్ట్ర వ్యాప్తంగా గాని ఎక్కడా కూడా చెయ్యలేనటువంటి సభని నిన్న చిలకలూరుపేట వేదికగా నిన్న మనందరం చూడటం జరిగింది మేడం. అంటే ఎంత సక్సెస్ అయిందంటే సభ ఒక 30 కిలోమీటర్లు ఆ స్టేజ్ కి చుట్టుపక్కల 30 కిలోమీటర్లుగా ట్రాఫిక్ అయిపోయింది. నేషనల్ హైవే స్తంభించిపోయింది. నేను కూడా దురదృష్టవశాత్తు ఆ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోవడం జరిగింది. ఇరుక్కుపోయి ఇంకా సభకు వెళ్ళలేక మొబైల్ ఫోన్ లోనే సభను వీక్షించిన పరిస్థితి. ఈ రోజున నిన్న సభను చూసి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కానివ్వండి, మోడీ గారి స్పీచ్ కానివ్వండి, ఆద్యాంతం చాలా ఇన్ఫర్మేటివ్ గా ఈ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి అన్యాయం జరుగుతా ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు వచ్చాయి, ఎటువంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి ఈ రాష్ట్రానికి, అదేవిధంగా భవిష్యత్తులో ఈ ముగ్గురు కలయిక ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు కలయిక ఏదైతే ఉందో, త్రిమూర్తుల కలయిక, ఈ కలయిక ద్వారా రాష్ట్రానికి ఎటువంటి భరోసా ఇవ్వబోతా ఉన్నాం అనేది రాష్ట్ర ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పారండి. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో కూడా పితృదేవతల ముక్తి కోసం కుటుంబ సభ్యులు ఎలా అయితే గంగమ్మ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారో, అదేవిధంగా దగాపడిన, దౌర్జన్యానికి గురి కాబడిన, అన్యాయానికి గురి కాబడిన, దాడులకి గురి కాబడుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కూడా నరేంద్ర మోదీ గారి రాక కోసం అలా వేచి చూస్తా ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పటం చాలా ఆనందం కలిగించిందండి. ఎందుకంటే ఈ రోజున ఈ కూటమి యొక్క విజయం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో మన దేశానికి కూడా అంతే అవసరం. రేపు పొద్దున జూన్ 4వ తారీఖు వచ్చే రిజల్ట్స్ లో 400 పైచిలకు స్థానాలు మనం సాధించాలని చెప్పి వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం, వికసిత్ భారత్ కోసం మనం 400 పైచిలకు సీట్లు సాధించాలని చెప్పి నరేంద్ర మోదీ గారు పిలుపునివ్వటం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రల్ని, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో రెండూ కూడా ఒకే తాను మొక్కలు. వీళ్ళని వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చిన నాయకత్వం, వాళ్ళు నాయకత్వం చేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి సింపతి రావాలంటే వీళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి సంబంధించిన ఓట్లు చేయకుండా పక్క వాళ్ళకి వెళ్లకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకే వెళ్తాయి. మీరు ఇద్దరిని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి నరేంద్ర మోదీ గారు ఏదైతే పిలుపునిచ్చారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు మేడం. అలాగే ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి, అదేవిధంగా ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఏదైతే నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఖచ్చితంగా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా దానికి కట్టుబడే ఉన్నాయి. సింపుల్ గా ఒక మాట, తాడోపేడో తేల్చుకోవడం, తాడేపల్లి ప్యాలెస్ కి తాళాలేయటం. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ గారు ఆయన స్పీచ్ లో కూడా ఈ రాష్ట్రానికి ఎటువంటి కేంద్రానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చాను, ఆయన ఎటువంటి నిధులు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా మిస్యూజ్ చేసింది అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన దగ్గర నుంచి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్ దగ్గర నుంచి, ఫసల్ బీమా దగ్గర నుంచి, రైతులకు ఇచ్చే రైతు భరోసాలో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉందనే దగ్గర నుంచి, పల్నాడుకి సంబంధించి హౌసెస్ కి సంబంధించి దాదాపు 5,000 హౌసెస్ అంటే 10 లక్షల ఇళ్లని కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం జరిగింది. కానీ దానికి కూడా ఈ స్టిక్కర్ ముఖ్యమంత్రి, ఈ ఫోటో ముఖ్యమంత్రి, ఈయన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూ ఆయన స్టిక్కర్లు వేసుకుంటూ ఆయన ప్రచారం చేసుకుంటున్న పరిస్థితిని కూడా నరేంద్ర మోదీ గారు నిన్న సభా వేదికగా ఎండగట్టడం జరిగింది.
అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ వింటా మేడం, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోదీ గారి ఎదురుగుండా ఆయన మాట్లాడిన విధానం చూస్తా ఉంటే ఒక నిజాయితీ పరుడికి, ఒక అవినీతి పరుడికి మధ్య ఎంత వ్యత్యాసం అయితే ఉంటుందో వీళ్ళ స్పీచ్లకి, జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లకి అంత వ్యత్యాసం ఉందండి. వీళ్ళ స్పీచ్లు ఎంతో కాన్ఫిడెంట్ గా మన రాష్ట్రానికి ఏం కావాలని సుస్పష్టంగా, రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఎంత దౌర్జన్యం చేస్తా ఉన్నాడు అనేది ఈ ఇద్దరు నాయకులు కూడా చాలా కుండబద్దలు కొట్టినట్టు సూటిగా సుత్తి లేకుండా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున మహిళల మీద దాడులు జరుగుతా ఉన్నాయి, మహిళలు మిస్ అవుతా ఉన్నారు. దాదాపు 30,198 మంది 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ 3 సంవత్సరాల్లో మిస్ అయితే ఇది మనం చెప్తున్న లెక్కలు కాదు మేడం. కేంద్ర మంత్రి పార్లమెంట్ లో అడిగిన ఒక ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం, అందులో 18 ఏళ్లకి లోబడి ఉన్న మహిళలు 7,918 మంది, 18 ఏళ్లకు పైబడి ఉన్నది 22,977 మంది మిస్ అయితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద సమీక్ష సమావేశం పెట్టిన పరిస్థితి లేదు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఈ రోజున 1,00,00,000 కోట్ల పైచీలకు మద్యాన్ని అమ్మి అందులో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని చెప్పి డైరెక్ట్ గా నరేంద్ర మోదీ గారు ఎదురుగుండానే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపు 10,000 కోట్లని జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టేసింది. అలాగే జేపీ వెంచర్స్ కి ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చి అక్రమంగా ఇసుక దోచేస్తూ దాదాపు 40,000 కోట్ల రూపాయల అక్రమంగా ఇసుక మీద సంపాదించిన పరిస్థితిని కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫసల్ బీమాని ఎట్లా అయితే అటకెక్కిచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫసల్ బీమా యోజన కూడా వాళ్ళు సక్రమంగా వినియోగించుకోకుండా ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని చెప్పి ఒక డమ్మీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీళ్ళే సొంతంగా మేమే ఇన్సూరెన్స్ కంపెనీ పెడతాం, మేము బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వము, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను మేము తీసుకోమంటే రెండు కేంద్ర ప్రభుత్వం సగం కట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం సగం కట్టాలి మేడం. వీళ్ళు కట్టకుండా ఎగ్గొట్టేద్దాము, మనకే ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే దాన్ని కూడా మనం మోసం చేయొచ్చు అనే విధంగా ఒక ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వీళ్ళే క్రియేట్ చేసి ఐఆర్డిఏకి లైసెన్స్ అప్లై చేస్తే ఐఆర్డిఏ తిరస్కరించిందండి. మీ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇన్సూరెన్స్ కోసం మేము లైసెన్స్ ఇవ్వము, ఎందుకంటే మీరు ఇప్పటికే 11 లక్షల కోట్ల అప్పు చేసేసి ఉన్నారు, మీకు ఇన్సూరెన్స్ లైసెన్స్ ఇస్తే మీరు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి పాలసీలు చేస్తారు, వాళ్ళకు కూడా మిమ్మల్ని నమ్మి మీరు ప్రజలు మోసం చేస్తారు కాబట్టి మీరు అక్కడ కూడా మీ మీద నమ్మకం లేదు కాబట్టి మాకు మీరు ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయినారు కాబట్టి మీకు లైసెన్స్ ఇవ్వమని చెప్పి ఐఆర్డిఏ కూడా తిరస్కరించిన పరిస్థితి. ఈ రోజున రాష్ట్రంలో 2019 పారిశ్రామిక ప్రగతి 10.24% ఉంటే మేడం ఈ రోజున అది 3% కి దిగజారిపోయిన పరిస్థితి. లా అండ్ ఆర్డర్ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. ఇంత కుండబద్దలు కాబట్టి కొంత ప్రజలు అసలు తండోపతండాలుగా సభా ప్రాంగణంలో ఉన్నారు, బయట కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగింది, మీరే ఆగారని చెప్తున్నారు. ఒక పాయింట్ నజీర్ గారు, ఇక్కడ మీ దగ్గర వస్తాను. నజీర్ గారు, ఇక్కడ ఒక పాయింట్ సార్, ఇప్పుడు ప్రతిపక్షంలో మీరా లేదా వైసీపీ ఉందా? జనరల్ గా వైసీపీ వాళ్ళు కదా విభజన చట్టాలకు సంబంధించి ప్రశ్నించాలి, వాళ్ళు ప్రశ్నిస్తారంటే మరి 58 నెలలు మరి అడగలేదా వాళ్ళు? ముఖ్యంగా అదే కదా, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు అధికారం లేనప్పుడు పదే నమ్మించి నాకు 25 సీట్లు ఎంపీ సీట్లు 23 మందిని గెలిపించండి, నేను మెడలు వంచుతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితులు లేవు. ఎంతసేపటికి కూడా తన మీద, తన కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి కేసుల గురించి వెళ్ళి ప్రాధేయపడడం తప్ప ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశారో, ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తుకు కావాల్సినటువంటి అంశాల మీద ఎప్పుడు నోరెత్తి మాట్లాడి కానీ, గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్లి ధర్నాలు, జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆనాడు ప్రతిపక్ష నాయకుడికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీకి ఎందుకు వెళ్తా ఉన్నారో, ఏం మాట్లాడారో ప్రజలకు బహిర్గతం చేయనటువంటి పరిస్థితులు. ఎప్పుడు సిబిఐ గాని, సిఐడి గాని, లేకపోతే ఈడీ గాని వాళ్ళ ఇంటి చుట్టు ప్రాంతాల్లోనో, తాడేపల్లి ప్యాలెస్ లోనో, లేకపోతే కరప్షన్ లో కూరుకుపోయినటువంటి మంత్రివర్గ సహచరులు ప్రశ్నించేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే ఇమీడియట్ గా ఢిల్లీకి చార్టర్ ఏర్పాటు చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పోలవరం కోసమో, లేకపోతే ప్రత్యేక హోదా కోసమో, రైల్వే జోన్ కోసమో, లేకపోతే అమరావతి కోసమో ఒక్క అడుగు కూడా వేయలేనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా లెటర్ల ద్వారా అనేక మంత్రుల దగ్గరికి బృందాలను పంపించి పదే ప్రశ్నించినటువంటి పరిస్థితులు. ఆనాడు కూడా కేంద్రంతో కలిసి అధికారాన్ని పంచుకున్నప్పుడు కూడా ప్రభుత్వం ఆ రోజు ప్రజల
నాడిని, ప్రజల ఆలోచనను, ప్రజలకు ఇచ్చినటువంటి కానీ నిన్నంతా కూడా ఏదైతే అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు ప్రశ్నించాలి, మీరు అడగాలంటున్నారు కదా, అంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పటికే వదిలేశారా హ్యాండ్స్ అప్ అని, ఇంకా మే 13 తర్వాత అయిపోద్దని ముందే మిమ్మల్ని ప్రశ్నించమని అంటున్నారా? అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళు వాళ్ళకి ఆ కెపాసిటీస్ లేవని చెప్పి ముందే వాళ్ళే డిసైడ్ అయ్యారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజలకు ఎక్కడ కూడా ప్రజలను నమ్మించేటువంటి మోసాలు చేశారు, అన్ని విధాలుగా ఏదో జరిగిపోతుందని చెప్పారు. కానీ ఎక్కడ ఆన్ పేపర్ వీళ్ళు ఇప్పటిదాకా ఎన్ని రిప్రజెంటేషన్స్ పెట్టారు, ఏ విధమైనటువంటి పోరాటం చేశారో ప్రజలు వీళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు. పబ్లిక్ లోకి వచ్చి వీళ్ళు డెమాన్స్ట్రేట్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర హితం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడైనా ఒక్క అడుగైనా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వేసిందా అని చెప్పి రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా, ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు కూడా, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నించారు. ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతిపక్ష నాయకుడు కూడా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ రోజు ఏదైతే వినూష గారు, నిన్న ప్రధానంగా సభ అయిపోయిన వెంటనే కూడా కొంత అధికార పార్టీ మిమ్మల్ని ప్రశ్నించి మిమ్మల్ని టార్గెట్ చేసింది. మరి 58 నెలలు మరి మిమ్మల్ని అడగలేదా వాళ్ళు? ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారంటే అయిపోయే ముందు 1, 2 నిన్న చూసిన ప్రజలందరికీ, ఏపీ ప్రజలందరికీ ఒక్క డౌట్ వచ్చింది, అది మీరు ఆన్సర్ చేయాలి డెఫినెట్ గా. ఏమి ఇచ్చాము అన్నదే ఎక్కువ అడ్రస్ చేశారు ప్రధాని గారు. ఇప్పుడు ఏమి ఇస్తామన్నది ఎందుకు చెప్పలా? మీ ఛానల్ ద్వారా నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను విజయ్ గారు. యాక్చువల్ గా అందరూ స్పెషల్ స్టేటస్ అని మాట్లాడుతుంటారు. నాకు అనిపించింది ఏంటంటే అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, అసలు విభజన హామీల్లో చట్టాల్లో ఏముంది అని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు చాలా మంది అని అనిపించింది. ఈ మెయిన్ గా ఈ స్పెషల్ స్టేటస్ అనే పదము ఎందుకు వచ్చిందంటే, ఏవైతే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయో దాంట్లో స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి అప్పటికి, అంటే 14th కమిషన్ ఏర్పడక ముందు కొన్నింటికి మీకు తెలిసే ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, నార్త్ ఈస్టర్న్ హిల్ స్టేట్స్ లో అట్లాంటి వాటిలో 90%, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఉంది, లేకపోతే నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఇట్లాంటి వాటిలో ప్యూర్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో 90% ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కానీ లేని వాటికి, స్పెషల్ స్టేటస్ లేని వాటికి 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో 30% కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఇది మెయిన్ అండ్ ఫస్ట్ క్రైటీరియా అండి. మీరు అనే ఆ స్పెషల్ స్టేటస్ ద్వారా వచ్చే అడిషనల్ బెనిఫిట్, ఇది మనకు క్లారిటీ వచ్చింది అనుకోండి, అసలు ఏముంది ఏం లేదని వస్తుంది. దీంతో పాటు విభజన హామీలో అవి సపరేట్ ఉన్నాయి. సో నేనేం చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ కు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో లేకుండా ఈ స్పెషల్ స్టేటస్ కన్నా స్పెషల్ ప్యాకేజ్ అనేది ఒక అగ్రిమెంట్ తీసుకొని ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ళు క్యాల్కులేట్ చేశారు వాళ్ళు. మీకు 10 ఏళ్లలో 90% వైబిలిటీ, అంటే సెంట్రల్ స్కీమ్స్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఆల్రెడీ 2015 నుంచి 2019లో ఇవ్వడం జరిగింది. ఎన్ని వేల కోట్లు ఇచ్చామండి? 83,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా రీఆర్గనైజేషన్ యాక్ట్ లో షెడ్యూల్ 12 లో ఏవైతే ఉందో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నేను చెప్పాను కదా, నేను వాటి ఇన్డీటెయిల్డ్ అమౌంట్స్ లోకి వెళ్ళట్లా. ఇప్పుడు అధికార పార్టీ క్వశ్చన్ చేస్తుంది, వాళ్ళంటే డిఫెన్స్ లో పడ్డారు కాబట్టి మిమ్మల్ని అటాక్ చేస్తారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా ఇచ్చిన విద్యా సంస్థలు, ఇచ్చిన ప్రాజెక్ట్స్ అవి చెప్పారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎన్డీఏని గెలిపించండి అని అంటున్నప్పుడు ఏం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇస్తామన్నది కూడా ఆశిస్తున్నారు అందరూ. సో అవి ఎందుకు అడ్రస్ చేయాలా అంటే, ఇందాక డివి శ్రీనివాస్ గారు అన్నట్టు బూస్టర్ డోసు, సెకండ్ డోసు ఇలా ఏమన్నా మళ్ళీ సభలు పెట్టి ఆ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తారా? అట్లని కాదు. నేను ఏం చెప్తానంటే, మీరు ఒక్కటి, ఈ ఇష్యూ 2018లో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసినప్పుడు మనం కరెక్ట్ గా అడ్రస్ చేయలేదు విజయ్ గారు, అసలు స్పెషల్ స్టేటస్ అంటే. అందుకని నేను కొంచెం క్లారిటీ ఇస్తున్నా మీకు. నేను చెప్పింది ఏంటంటే, రెవెన్యూ డెఫిసిట్ 5 ఏళ్లలో 22,113 కోట్లు ఇవ్వడం జరిగింది. సో మీరు ఛానల్ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, దీనికి అడిషనల్ గా కూడా ఇన్సెంటివ్స్, ఇప్పుడు 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో అందులో మెయిన్ 3 మనకు ఇప్పుడు కడపలో ఒకటి ఉంది, వైజాగ్ లో ఒకటి ఉంది, శ్రీ సిటీలో ఉంది. ఇప్పుడు ఉండే దానిలలో పరిశ్రమలు ఈ 10 ఏళ్లలో పెట్టిన వాటికి రాయితీలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఎక్స్టర్నల్ ఎయిడ్ ద్వారా వచ్చిన వడ్డీలు, బకాయిలు కూడా కేంద్ర ప్రభుత్వమే కడుతోంది. సో ఈ అపోహ మళ్ళీ వాళ్ళు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో మనము ఏం చెప్పాలంటే, అంతకన్నా ఎక్కువ మేము చేసాము ఆల్రెడీ, ఇన్ని వేల కోట్లు ఇవ్వడం జరిగింది, అది సెంట్రల్ కాంట్రిబ్యూషన్ సెంట్రల్ స్కీమ్స్ లో గానీ అని చెప్పాలి. చేస్తాం కాదు, చేస్తాం దాని నుంచి అడుగుతున్నాను నేను.
ఏం చేస్తారు అన్నది అదే ఏమైనా చెప్తారా? అయిపోయింది. ఎందుకంటే మీకు నెక్స్ట్ వాళ్ళు టార్గెట్ చేసేది ఇలాగే ఉంటుంది. మీరు అడగలేదు ఎందుకు అని, అది అందుకని అపోహలు పూర్తి కావడానికి నేను చెప్తున్నా. రెండవది, మేము ఏం చేస్తాం, మా విజన్ చాలా క్లారిటీ ఉంది విజయ్ చంద్రిక గారు. ఒక వికసిత్ భారత్ కావాలి, వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఏం చేయాలి? అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి కదా. Okay. అది మౌలిక. ఇప్పుడు మా ఒక విజన్ ఒకటేనండి. ఫస్ట్ 9 ఏళ్ళు మీరు చూసారనుకోండి, మేము బ్యాలెన్స్డ్ గా వెళ్ళాము. సంక్షేమం ప్లస్ అభివృద్ధి. సంక్షేమం అంటే ఏం చేశాము? ఇల్లు కట్టాము, మీరు పేదలకు సిలిండర్స్ ఇచ్చాము, పేదలకు టాయిలెట్లు కట్టాము. అట్లనే మేము ఎక్కడ అభివృద్ధిని విస్మరించలేదు. స్టార్ట్అప్ కంపెనీస్ వస్తున్నాయి, అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మోడీ గారు అంటే ఏమని చెప్పారు? మోడీ గారు అంటేనే అభివృద్ధి, మోడీ గారు అంటేనే ఆత్మవిశ్వాసం, మోడీ గారు అంటేనే భవిష్యత్తు, మోడీ గారు అంటేనే సంస్కరణలు, Okay, మోడీ okay, గారు ma'am. అంటేనే మనకు ఒక విశ్వ గురువుగా తీరుస్తారు. సో ఎలా చేస్తారంటే దానికే కదా చెప్పారు. మేము స్టార్ట్అప్స్ ని తీసుకొచ్చాము, స్టాండప్ ఇండియాని తీసుకొచ్చాము. మేము ఇటువైపు మీరు మొన్న లేటెస్ట్ గా చూసారనుకోండి, సూర్య గారు పథకం తీసుకొచ్చాము. అంటే 300 యూనిట్స్ కరెంట్ వరకు ఫ్రీగా పెట్టుకోవచ్చు. మీకు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, 1 కోటి మందికి పైగా అప్లై చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి Yeah, ఒక్కరు కూడా అప్లై చేసుకోలేదు. అదే. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు అప్లై చేసుకోలేదు? మరి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంటే కదా. అరే అక్కడ మోడీ గారు అంత మంచి పథకం తీసుకొచ్చారు, సూర్య గారు మీకు 78,000 డిస్కౌంట్ వస్తుంది సోలార్ ప్యానల్స్ కి. దాని తర్వాత వాళ్ళకే మేలు కదండి. ఇప్పుడు 300 యూనిట్స్ కరెంట్ డబ్బులు కట్టాల్సిన లేదు అంటే ఆ డబ్బులు ఇస్తే కదా. ఇవన్నీ చేయాలంటే ఎలా? వి నీడ్ ఎన్డీఏ గవర్నమెంట్ హియర్. డివి శ్రీనివాస్ గారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సాక్షాత్తు దేశ ప్రధాని రాష్ట్ర మంత్రుల అవినీతి గురించి అడ్రస్ చేయడం అంటే, ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు లేకపోతే మీడియా చేస్తున్నది ఒక ఎత్తు, దేశ ప్రధాని అధికార పార్టీ మంత్రుల అవినీతిని అడ్రస్ చేశారు. దీన్ని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో జగన్ కేబినెట్ అవినీతి గబ్బు ఢిల్లీ దాకా కొట్టిందనమాట. ఎందుకంటే ప్రధాని మోడీ స్పీచ్లో కూడా అవినీతి కుంభకోణాల్లో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ పోటీ పడుతోందన్నారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మైనింగ్ స్కాములు, బొత్స సత్యనారాయణ గారి లిక్కర్ స్కాములు, ధర్మాన ప్రసాదరావు గారి ఆ ల్యాండ్ స్కాములు, ఈ రోజా 40 లక్షలకి ఆ చైర్మన్ పోస్ట్ అమ్ముకోవటము, లేకపోతే రజనీ 6.5 కోట్లకి చిలకలూరిపేట సీట్ అమ్ముకోవడము, మొత్తం ఈ అవినీతి అంతా కూడా ఇప్పుడు మోడీ గారి దగ్గర టేబుల్ మీద ఉన్నట్టుంది. అందుకే ఆయన ఒక కరప్షన్ రేస్ నడుస్తోందన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, వీళ్ళు వైసీపీ చేస్తున్న విమర్శలు కావచ్చు, వీళ్ళు చంద్రబాబు గతంలో అలా అన్నాడు, ఇప్పుడు ఇలా అన్నాడు అని చెప్పి బాగా వైరల్ చేస్తున్నారు. వైరల్ చేసేవాళ్ళు మరి ధర్మాన ప్రసాదరావు గతంలో ఏమన్నాడు? బొత్స గారు ఏమన్నాడు? 67 కంపెనీలు పెట్టాడు 5 ఏళ్లలో, ఒక వ్యాపారి, ముఖ్యమంత్రి పదవి తన వ్యాపారం కోసం అన్నటువంటి ధర్మాన్ అన్న మాటలు కూడా వేయండి. మీ నాన్న బ్రాందీ దాక్కుండా ఏ రోజన్నా ఉన్నాడా అని షర్మిలనే అన్నాడు. ఎవరు? బొత్స సత్యనారాయణ. వేయండి, షర్మిల అడుగుతోంది కదా. సో డెఫినెట్ గా ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటాయి తప్పకుండా. అప్పుడు మేడం చెప్పినట్టు కేంద్రం ఎంత ఇచ్చింది అన్నది కాదమ్మా, కేంద్రం ఇచ్చింది వీళ్ళెంత సద్వినియోగం చేస్తున్నారు, చంద్రబాబు ఎంత సద్వినియోగం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎలా దుర్వినియోగం చేశాడు. రైట్. కిరణ్ గారు, మీ కంక్లూడింగ్ ఇవ్వండి. ఇవాళ నుంచి 10th ఎగ్జామ్స్ కదా, మనం త్వరగా వైండ్ అప్ చేద్దాం. మేడం, నేను ఒకటే చెప్తా ఉన్నాను మేడం, ఎప్పుడు కూడా అపాత్ర దానం చేయకూడదు. మనం ఏదైతే ఇస్తామో ఎవరికైనా దాన్ని వాళ్ళు కరెక్ట్ గా సద్వినియోగపరుచుకుంటే మళ్ళీ మళ్ళీ ఇవ్వాలనిపిస్తా ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చినా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి ధ్యాస అంతా అప్పుల మీద ఉన్నప్పుడు దాని మీద పైనుంచి వచ్చిన నిధులు గాని, పైనుంచి వచ్చిన సంస్థల మీద గాని ఆయనకి దృష్టి ఉండదు. అభివృద్ధి మీద దృష్టి లేదు, సంపద సృష్టి మీద దృష్టి లేదు, కేవలం అప్పులు అప్పులు అప్పులు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేసుకుంటది మేడం. అంటే మనం ఇచ్చిన నిధులు సక్రమంగా వినియోగిస్తున్నాడా లేదా, అప్పులకి పప్పు బెల్లలాగా వాడేసుకుంటున్నాడా లేదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా పైనుంచి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసమర్థుడు, ఇతనికి ఎంత ఇచ్చినా కూడా మిస్యూజ్ చేస్తాడు. కాబట్టి ఇతనికన్నా కూడా రాబోయే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంటారనే దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. మనం కరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నప్పుడు అవసరమైతే బడ్జెట్ లో నుంచి లేనిది కూడా, అంటే వాళ్ళు ఏదైతే ఫస్ట్ అనుకుంటారో దానికి మించి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటది. కాబట్టి నరేంద్ర మోదీ గారు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో రాబోయే కాలంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ఆశకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజలకి కోరికలకు అనుగుణంగా మనకి ఏవైతే న్యాయబద్ధంగా రావాలో వాటన్నిటిని కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి తీసుకొస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు మేడం. నజీర్ గారు, మరి మరొకసారి ఈ ముగ్గురిని ఇంకొక వేదిక మీద ఇంకో సభలో మళ్ళీ
త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అప్పుడు మళ్ళీ మేము ఇంకా వరాలు జల్లు ఆశించొచ్చా స్టేట్ కి? అదేనండి, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినటువంటి విధంగా నిన్న మోడీ గారు కూడా దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్టర్ నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత నేను మొదటిసారి ఈ వేదిక మీద మాట్లాడుతా ఉన్నాను. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సభలు డెఫినెట్ గా జరుగుతాయి. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇక్కడ ప్రజల ఆస్పిరేషన్స్ ని, ప్రజల ఆలోచనలు తగినట్టుగా విధంగా మేనిఫెస్టోస్ ఉంటాయి. మేనిఫెస్టో తర్వాత మోడీ గారి ఆలోచన విధానం, చంద్రబాబు నాయుడు గారి ఏదైతే అభివృద్ధి చేసేటువంటి ఆలోచన ఉందో వాటికి అనుగుణంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తప్పకుండా మంచి నిర్ణయాలు ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. రాబోయేటువంటి సభల్లో ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి కరప్షన్ లో కానివ్వండి, అలాగే రెవెన్యూస్ డెఫిషిట్స్ లో ఎక్కడైతే వాళ్ళ మిస్మేనేజ్మెంట్ ఉందో, అలాగే మార్టిగేజ్ చేసినటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో, ఇట్లాంటి అన్ని కూడా వివిధ అంశాల మీద ప్రజల అవగాహన కల్పించేటువంటి క్రమంతో పాటు ప్రజల ఆలోచన విధానానికి తగినటువంటి విధంగా ఎన్డీఏ కూటమి ఒక మంచి ప్రణాళికతో, మంచి ఆలోచనతో రాబోయేటువంటి రోజుల్లో సామాన్య ప్రజలకు కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలకు కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తారు. తప్పకుండా ప్రజలు కూడా ఆస్వాదిస్తారు.